హలో ఫ్రెండ్స్, ఇప్పుడే తాజా న్యూస్ అందింది. నాకు చాలామంది వాలంటీర్లు అడుగుతున్నారు, మా జాబ్స్ ఉంటాయన్నా ఉండవన్నా, చంద్రబాబు సార్ మా జాబులు తీసేస్తాడా, లేదా సచివాలయం ఉంటాయో ఉండవని. వారి కోసం నాకు వచ్చిన న్యూస్ వచ్చేది ఏమనగా, మన చంద్రబాబు నాయుడు వచ్చేసి ఎవరి జాబ్స్ కానీ నేను తీయను, మీ జాబులు మీకు కంటిన్యూ చేస్తాను. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లు టోటల్గా వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ 2,30,000 మంది అంచనా ఉన్నారు. వీరిలో 1,30,000 మంది వాలంటీర్లు రాజీనామా ఇచ్చారు. ఇప్పుడు రాజీనామా చేయని వాలంటీర్లు 1,00,000 మంది ఉన్నారు. వీరు రాజీనామా చేయలేదు. ఈ రాజీనామా చేయని వారికి మన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారంటే, రాజీనామా చేయని వాలంటీర్లకు జాబు కంటిన్యూ చేస్తాము, వారి జాబులు ఎలాంటి తీయను, చంద్రబాబు ప్రభుత్వము ఎవరి కడుపు కొట్టదు అని హామీ ఇచ్చాడు. ప్లస్ చంద్రబాబు ఇచ్చిన ప్రతి పథకాలు కూడా, ఏ ఒక్క పథకాలు కూడా నేను ఏమి కంటిన్యూ చేస్తాను అన్నాడు. వాటిలో మన చెత్త బిల్లు కూడా ఇప్పుడు కంటిన్యూగా తీసేశారు. మనకు మనం బిల్లు ప్లే చేస్తుందా, ఇప్పుడు ఆ బిల్లు ప్లే చేసేది లేకుండా ముందు వచ్చేసి జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థకు నెలకు 5,000 ఇస్తున్నారు సేవాభివృద్ధి. ఇప్పుడు వచ్చేసి మన నారా చంద్రబాబు నాయుడు వచ్చేసి 5,000 నుంచి 10,000 రూపాయలు పెంపును అనేసి ప్రజలకు మాట ఇచ్చాడు. ఈ మాట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు నిలబడతాడు. మీకు మాట ఇచ్చంటే చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి మాట తీయడు. ప్లస్ మరొకటి చేసి ఏమనగా, ఇప్పుడు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానున్నది వాలంటరీ జాబ్స్. ఈ నోటిఫికేషన్కు ప్రతి ఒక్కరూ అప్లై చేస్తారని అంచనా ఉంది. ఎందుకనగా ఫస్ట్ 5,000 రూపాయలు ఇప్పుడు 10,000 చేస్తున్నారు కాబట్టి సుమారుగా నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ ఈ జాబ్కు అప్లైకి వస్తున్నారు, పెట్టుకుంటారనేసి చాలా అంచనా ఉంది. ప్రతి ఒక్కరు ఈ జాబ్ వచ్చినప్పుడు కంపల్సరీగా అప్లై చేసుకొని ఈ జాబులకు మీరంతా వెన్నుగాలని సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళకు మాకు జాబ్స్ ఉంటాయా ఉండవా అన్నారు. రాజీనామా చేసిన వాళ్ళకు 100కి ఒక 70% నమ్మకాలు లేవు. కానీ మీరు ఒకవేళ ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ వదిలినప్పుడు ఆ నోటిఫికేషన్ మళ్ళీ మీరు ఉత్తీర్ణులు కావాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ వాలంటరీ నోటిఫికేషన్ పడతానే మీరు దానికి ట్రై చేసుకొని మీరు దాంట్లో ఎలిజిబుల్ కావాలని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ అందరికీ నా శుభాభివందనము. నాకు అందిన న్యూస్ ఎమ్మడి మీకు అందించాను. మీరు ఈ ఉద్యోగులను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్.